బావిస్తున్నావా మరి కోట్ల కొద్దిగా కొడుకుల సంతానం ఎక్క బంగారం ఆడి వెళ్ళలేదు కొడుకులో కొడుకులో బిడ్డలు అని నాగపల్లి పెట్టుకుని మళ్ళీ మొదలు పెట్టి నీ మొదలు పెట్టినప్పుడు మీరు మొదలు పెట్టింది చెల్లె మరి ఇద్దరం భార్య మొత్తం సురగల్ల దేవతల పూజలు చేసిన చెల్లెలా భగవంతుడు మెచ్చి మాకు సంతానం అన్న మాట చెప్పలేదే చెల్లె నా బతుకు పాడవాడా బాట పంటూ పోతా అంటే కొట్టుదని మరలోక మీద నా ఊళ్ళో ఉన్న మంది నన్ను లేటి చూపెడతాను కాదు చెల్లె అందుకెళ్ళరు చెల్లెలా భూమి మీద ఆడదై పుడితే కొడుకులుగా కోరికలు తీరాలి బిడ్డలుగా భ్రమ తీరాలి అనుకుంటది భూమి మీద చెట్టు అయి పుడితే చెల్లె కూతలు పోయాలి కాతలు కాయాలి పండ్లు వండి ప్రజలు తింటే చెట్టుకు అర్థం అన్నది అమ్మ ఇల్లుకు పునాది లేకపోతే బలం తక్కువ అన్నారు చెల్లెలా ఆడవాళ్ళ కడుపు వండకపోతే బలం తక్కువ అన్నారు చెల్లె ఆడ జన్మకి అర్థం లేదన్నారే ఇవాళ మీ బావ నన్ను గొడ్డుదని అనరాని మాటలు అంటాను నన్ను కాక పరాయి ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటానని చెల్లెంగన రాని మాట రవ్వా చంద్రకాంతదేవి మీ బావ పరాయి ఆడదాన్ని వేసుకుంటా పరాయి రాజ్యం పోయి మారులాగా వాడి మళ్ళా పుట్టి పెడతానంటే నాదా నీకు అది బుద్ధి కాదయ్యా నీ కాళ్ళు మొక్కుతా నీకు దండం పెడతా నా తొడ పుట్టిన చెల్లె నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెల్లె బావని తోలుకొని వచ్చిన నా కడుపు వండక నీ కడుపు కాశపడ్డని నువ్వు బావని పెళ్లి చేసుకున్నా చెల్లెలా చంద్రకాంతదేవి నీ కాళ్ళు వగ్గిన చెల్లె నా కడుపు వండకుండా నీ కడుపు కాజపట్టిన చెల్లెమ్మ చెల్లె రేపురే వాడుకోలేను రేపురే వాటి కల్లానా చెల్లెరా నీ యొక్క గర్భవాడు నా చెల్లెరా ఒక్క బిడ్డ వచ్చిన గాని మనకు కొట్టు వేరే దూరం అయితే చెల్లెరా కళ్ళ వేరే దగ్గర అయితాము నేను కాదంటే కళ్ళ మొక్కుతాను అయ్యో నా చెల్లె ఎదిగింది ఇంటి లోపల ఉంటుంది నా చెల్లెకు పెళ్లి వేయాలని ఆ రాట పడి మనకంటే చిన్నోడు మన తమ్ముడు మనకంటే పెద్దోడు మన వల్ల అయినా అయ్య కన్న జీత ఉండి మన పోటీ వాళ్ళకి ఇచ్చి నీకు పెళ్లి చేసినావా మనకు అన్నదా మూల బలగం మనకు లేరే మనకన్నా మన బలగం లేకుండా మన బాబు తోడ ఒట్టిన అన్నదమ్ముల బలగం ఉండగాని అయ్యో నా తమ్ముని బిడ్డ నా అన్న బిడ్డ అని ఏ రాజా అన్న ఏ కంట పిల్లగాన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేద్దామన్న మనకు పాలల్లో తీవులేదు చెల్లెరా నా చెల్లెరావే చెల్లె చంద్రకాంత అందబాంచని చెల్లె అందబాంచని చెల్లె చెల్లె నువ్వు తప్ప బలగా నాకెవరు చెల్లె ఒకవేళ భావన
ఉంటానంటే నేను భూమి మీద బతుకుదా లేకపోతే ఈ భూమి మీద నాకు బతుకెందుకు చెల్లెలా కళ్ళకాడ చెల్లె చెల్లెను బావని ఎందుకుంటానంటే నేను బతుకుతలేకపోతే నా పాలన ఎందుకు బాధపడతానవే నేను చేసుకున్నాను అక్క చేసుకుంటావా నేను చేసుకుంటా తీయ ఎక్కడే వాళ్ళు లేకపోతే అక్క మోడేది ఇదరక ఏడుతండు సప్పుడు కోకోమని లేదు అంటాడు నేనే ఉన్నాడు ఇక చేసుకోవాలి నువ్వు వేడు ఏ చేసుకుంటా తీయే నేను చేసుకుని అన్నా అయినా అక్క చేసుకుంటా తీయే చేసుకుంటా అని ఒక మాట ఏ మాట అంటావా బావ ఎక్కడున్నాడే ఇంటి ముందర రాకెట్లో కూర్చున్నాడు ఏం చేయాలి మరి ఇంటి ముందే ఉన్నాడా గుర్తిస్తున్నాడు అని ఇస్తున్నాడా సరే అనే ఉండే గానీ బావతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి నువ్వు మాట్లాడతావా పర్సనల్ గా సరే మరి చెప్తా ఉండి ఒప్పుకున్నా మీ చెల్లె చెల్లి ఒప్పుకున్నది మరి దంచుకురాపోయాను ఏదైనా భార్య రాకుండా దంచుకరాను ఎందుకు తెచ్చిరుగా ఒప్పుకున్నాక చెప్పని తీసుకొని పోయేదానికి నేను కూడా గట్టాను మెల్లగా ఎందుకంటే గడియో తీరు మారుతాను మనుషులు అట్లా మారటం కాదు అయితే మా చెల్లెతో చెప్పిన అక్క సరే అన్నది కానీ అపూర్ణ కదా అక్క నేను రోజులు ఒకటి బావతో మాట్లాడలే కదా బావతో ఒక 5 minutes పర్సనల్ గా మాట్లాడుతాను అన్నది అంటే మేము ఇద్దరేనా ఇద్దరే నువ్వు ఉండవా నేను వంట మానవలేదు ఇంకా నీ దగ్గర ఉంటా నాకు మానవలేక అది ఏం మాట్లాడి పాడైతే ఏం మాట్లాడినా పోరా ఏం మాట్లాడినా తలికే ఊపుక అంతే అది ఏమన్నా తలికే ఊపుక జర నువ్వు ఏమన్నా దాన్ని ఇప్పుడే బెదిరికి బాగుంచాను పుట్టిన ఆయన పోతాం అంతే కాదు కదా మొత్తం మన కడతా కానీ నువ్వు లక్కి తాకుతున్నావు దాచుకోపోతే లక్కి తాకపోతే తీసి పెట్టిపో లక్కి తాగేటట్టు చేసిన బావతో చెప్పినా గానీ అండవాను అక్కను బదిలాడాలి తినవాను బావను బదిలాడాలి ఏమనుకో ఆయన అనాలి బాగా జర బావని తీసుకొని చేయాలి సరే అక్క నేను తిరుగుతున్నాను అక్క స్టైల్ గా మాట్లాడు స్టైల్ గా నీ మాటలకే బాగా ఫ్లాట్ కావాలి సరే అయినా బావా కూర్చో కూర్చో ఓ బావా ఏంటి మరదలాదా ఎక్కడున్నావయ్యా ఇక్కడనే బయట ఈ ఊళ్ళే మొదలు బయట ఉంటా కానీ అందులో తిరుగుంటా ఈ ఊరో తిరుగుంటా మరేందయ్యా బయట ఉన్నావంటే కొసవాకిట్లో ఉన్నాను ఓ కొసవాకిట్లో ఉన్నావా అక్కడ నుండి వచ్చేస్తున్నా ఓ బావా ఓ బావా ఓ బావా నువ్వు బాగా పనసాలు ఓ బావా మబ్బులన్నీ మస్కవారినాయి బావ గువ్వలన్నీ కూడా ఏరినాయి బావ సుక్కలన్నీ కూడా వచ్చినాయి బావ మల్లెలన్నీ వాళ్ళు వచ్చినాయి బావా బెల్లం గిట్టున్నాక మొగడు తాగోతాడు అయి తాడు బావా ఎక్కడున్నావో ఎప్పుడు వస్తావో మల్లెలన్నీ వాళ్ళు విరిసినాయి బావా
వంగి ఉప్పలి ఎక్కడ పడుతుంది పోతాను మొక్కలు చూస్తాను అయ్యో మళ్ళీ మానవే సాయిబాబు అయినట్టు అయిన ఉప్పలి అల్లిక తిరుగుతా లేవడు చూస్తావు మానవ కూడా లేవడికి బాబా ఎక్కడున్నావు ఉప్పలి దొరుకుతాడు మాత్రం బుర్రు కడతాడుగా బాబా మా చెల్లెకి నిన్ను తీసుకుపోయి ఉప్పలే చేతులు పెడితే ఉప్పలి చాలా దీన్ని ఆయనకు లేకుండా అయిపోయింది బాబు బాబా ఓ సాయిరావో మంచి రోజులు ఉన్నాయి ముంగట పెళ్లి చేసుకున్నాము నువ్వు అన్నట్టే బావా నిన్ను పెళ్లి చేసుకుంటానయ్యా అరే ఆడిదిల్ల ఒక మాట ఏమన్నా రెండు కాదుడు కవగోడి పిల్ల అబ్బా ఇలా అక్క మాట కాదందరా బావ మాట కాదందరా ఇలా ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎప్పటి కలిసి వెనక నాకు భూమి మీద వస్తుంది ఒకవేళ వెనక పెళ్లి చేసుకోపోతే నాకు ప్రాణమే తీసుకుంటది నాకు దిక్కు దీవు లేదన్నది అనుకున్నది ఆడపిల్ల సూర్యకాంతదేవి ఒక తల్లి పిల్లలు సూర్యకాంత చెల్లెలు చంద్రకాంత ఒక తల్లి పిల్లలు ఇద్దరు భార్యలు వెనుక పెళ్లి చేసుకుని రంగరంగ వైభవంగా నాకేమన్నది అక్క కనుకున్నా చెల్లె కడుపు వండకపోతుంది అని రోజులు కడతా ఉన్నాయమ్మా అంటే ఏళ్ళ పడేంతరం అవుతుంది అంటే ఏళ్ళ పడేంతరం అవుతుంది అక్క కాకుండా చెల్లె కూడా కడుపు వండలేదు అరే రే ఈ ఏళ్ళ నా భార్య సూర్యకాంతదేవి సందర్భం లేకున్నా తన తోడ ఉన్న చెల్లె కన్నా కడుపు వండుతుంది అనుకున్నా కన్న పేరు దగ్గర తన కొట్టు పేరు దూరం అయితే అనుకున్నా ఎందుకురా నా బతుకు పాడువాడా అరే ఆ చెల్లెకి ఎందుకు కాలేదంటే వాళ్ళు ఒక తల్లి పిల్లలు కాబట్టి ఒక రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళ తాతలు వేసిన పాపాలు వినగల ముత్తాతలు వేసిన పాపాలు పుట్టను పట్టుకొని గీవాళ్తాను మరి ఆ ఒక తల్లి కడుపు రెండు చెక్కలై పుట్టింది కాబట్టి ఆ పాపాలు పుట్ట పట్టుకొని గీవాళ్తానే వాడు అక్క గాలి కానుపు చెల్లెకి గాలి అప్పుడు ఆ దేశపతి మారదు అనుకున్నాడు ఇవాళ నేను ఊళ్ళకెళ్ళి పోతా అంటే
ఊరాన ఊరు మంది ఇద్దరు భార్య పెళ్లి చేసుకున్న ఆయనే మనిషి అయ్యా అటు బాగుండలే అంటే మంది మాలికి ఎడతాను లోక విద్యకి ఎడతా అనుకోనిగా అప్పుడు రాజు అడిగిన దేశపతి మరి గట్టి ధైర్యం చేసుకున్నాడు సందర్భం లేకుండా పర్వాలేదు అనుకున్నాడు అయ్యో అయ్యా నా భార్యలు ఏమంట నా ముఖం మంచి లేక అర్థం 4 కొట్టుకుంటే అట్లా 10 రూపాయలు నష్టంగా నాకేం రాదనుకున్నాడు ఇద్దరు భార్యలు ఇంట్లో ఉండగా రాదేమో కచ్చిరి కాడ ఉండగా వీళ్ళ కథ ఇట్లా ఉండని మరి వీళ్ళ కథ ఇక్కడ ఉండని అరే అదే ఊరిలోనా సాగులో గోత్రం సున్నితమైన కులం తడిబట్ట స్థానం అది బ్రాహ్మణింటి బిలం ఊరు కట్టగడపకు 6 కమ్మల 7 పెండెల గుడిసె 6 కమ్మల 7 పెండెల గుడిసెలోనా అయ్యయ్యో మరి బ్రాహ్మణింటి పురుగు బంగారి బొమ్మ అరే బ్రాహ్మణ సుబ్బయ్య భార్య బ్రాహ్మణ సుబ్బవ్వ వాళ్ళు కన్న బిడ్డ ఒక బిడ్డ ఆ బిడ్డ పుట్టినాక 6 నెలలకు వెనకన కన్న తల్లి పానం వేయింది కన్న తల్లి ప్రాణం పోతే ఆడి పిల్లలంటే అల్లకల్ల బాబు దార బిడ్డ మీద దయగల్ల తండ్రి నాకొక బిడ్డ నా భార్య లేకుండా రేపటికల్లా నేను మంచంలో వద్దనాడు నా బిడ్డకు బుక్కెడల్లం పెట్టరా అనుకోని ఇప్పటికప్పటికల్లా అగ్గలాలా ఆడవిలతోనే శృంగారం ఆడవిలగల్లతోనే బంగారము ఆడవిలగల్లతోనే రాకడం ఆడవిలగల్లతోనే పోకట ఆడవిలగల్లతోనే సుట్టిరిక వేరి పడతాడాట కొడుకులు కన్నోళ్ళు అనుకుంటారు కోట్ల సిరివంతులు అనుకుంటారు బిడ్డల కన్న తల్లి అనుకుంటారు నేను బలగంగల్ల తల్లిను అనుకుంటది అరే ఆనాడు బ్రాహ్మణ సుబ్బయ్య ఏమూ లేక వినడికైనా 3 ఏళ్ళకి ఇప్పుడు బుడ్డ కోసి పెట్టుకొని ఆ బ్రాహ్మణ సుబ్బయ్య ఏమూ లేక తినాలి తిండికి లేక పొద్దరికుంటే మాపడికి లేదు మాపడికుంటే పొద్దడికి లేదు 60 ఏళ్ళ పెద్ద మనిషి బ్రాహ్మణ సుబ్బయ్య ఆ బిడ్డ వినడికైనా ఒక బిడ్డ పేరు శారదాదేవి ఆ బిడ్డను చదువుకొని పెంచి పెద్ద అయ్యయ్యో గుడిసెకాడ ఆ బిడ్డ శారదమ్మా ఆనాడు అనుకున్నది ఊళ్ళో పిల్లగాళ్ళంతా ఆడుకొని పోతుంటే ఆ బిడ్డకు పిల్లగాళ్ళ మీద ఆట మీద ప్రేమ చెందింది అయ్య గుడిసెలు ఉన్న బిడ్డ బిడ్డ పట్ట వయసునాలు ఏమి తెలియని బిడ్డ కన్న తండ్రి గుడిసె ముందు కూర్చొని ఉన్నాడు కన్న తండ్రి బేటికమ్మా బిడ్డ ఏమి సంగతి అమ్మా చాలా ఏదో కాదు బాబు ఒక మాట చెప్తాననే నాతోటి పిల్లలంతా నానా ఆటకు పోతానులే నానా ఇంతవరకు నేను ఒక్క మాట కూడా నేను అడగలేదు బాబు ఇలా నేను ఆడుకొని పోతా బాబు కానీ బిడ్డ ఇలా నువ్వు ఆడుకొని పోతాను ఒక్క మాట అంటాను కానీ ఆట వేయన కాడ మాటలు వస్తాయి నీళ్ళ వేయన కాడ నిందలు వస్తాయి బల్లె వేయన కాడ బదనాములు వస్తాయి బిడ్డ ఒకవేళ నువ్వు వేయన కాడ నింద వచ్చిన 10 రూపాయలు పెట్టి పంచాయతీ చేసే యోగ్యత లేదు నువ్వు ఆడుకోను వద్దమ్మా అబ్బా నానా నువ్వు అట్లా వానకే నేను ఎట్లా వేయినా బిడ్డకి అట్లత్తా బాబు నీళ్ళ వేయన కాడ నిందలేను ఆట వేయన కాడ మాటలు లేనే నానా నేను ఎట్లా వేయిందని అట్లా వస్తా బాబు నువ్వు పోయిందని మంచిగా పోతా వచ్చిన మంచిగా రావద్దా అబ్బా ప్లీజ్ బాబు నేను ఎట్లా ఆయన నువ్వు అసలే బాధపడక నేను ఇదివరకు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా పోయిన కాడ ఏదైనా మాట తెచ్చినా ఆయన నువ్వు అస్సలే బాధపడక బాబు నేను నీ బిడ్డను బాబు ఉన్నంతసేపే నా బిడ్డ పేనాకేమని బిడ్డ కంపెనీ పోలని కొంపలు మూస్తా అంటే ఏర్పడతలేదు అంతే పోతాడు చూస్తానేమో బాబు కచ్చుకుంటారా అబ్బా బాబు అన్నం పెడతా నువ్వు పోతా ఆడుకుని అత్త అటు పోయో మన గుడిసె కూడా తలికే వస్తా ఆడుకొని పోయి ఆగలేవట మళ్ళీ అక్కడ ఆడుకున్నాక మళ్ళీ అక్కడ తలికే వస్తా ఇంటికి వచ్చాగలేవట పోనొక్క గడియ రానొక్క గడియ ఆడుకొనొక్క గడియ ముక్కాన 3 గడియలకు తిరిగి రాగానే నాకైతే 10 నాములు లేకు నేను బాపాటు వెయిటేస్తా అని ఆనాడు కన్న తండ్రి తెలుసుకున్నది నేను పోతాను నాతోటి
చూసా నేను ఒక్కదాన్ని పోతే మా బాపి వరకు భయపడుకున్నాను తోలి నేను ఒక్కదాన్ని ఎట్లా పోతా నాకు శోభ తిన్న శాఖల సమ్మక్క సమ్మక్క వేడిగా సమ్మక్క దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ బిడ్డ శారదాదేవి మాదల సమ్మక్క మీద వెళ్ళిపోతాడు ఆనాడు ఆ బిడ్డ శారదావా రగులుతున్నది తెలంగాణ పోరాలు సత్యలకి వెళ్ళిపోతావు జీవనం కానీ ఏం గుర్తుతారు ఏ కంచెలు పోతాయో చెప్పిపోతుందని అనుకుంటారు రా బిడ్డ ఆహా నల్లగుండ కానీ సాగులలో కూడా సకాడి కాసిన పోరే ఏం చేస్తానదే ఈ కొండోళ్ళు ఇల్లు మాయే ఇల్లు మీయేనా బట్టలు విట్ట విండు అదే మాయ అన్నట్టు పోతా ఏం చేస్తానదే నువ్వు కూరకాయ చెవులు వస్తున్నారా ఉగాది పండుగ ఏటకొస్తే అడుగుతాను వస్తున్నారా అది కాస్తాను కాపుతానవా ఎవరు అర్జునుడి సోమతి కాలంటారా ఇంకా బెల్లి పెట్టుకునేది ఉన్నదే ఏడబెట్టుకుంటారు ఎవరితో చెప్తాను బెండు అయ్యోదర పెట్టుకుని చెప్తాను బెండు అయ్యో కేసీఆర్ ఇచ్చిన నల్లలే బాగా వాటర్ పోతున్నాయని వాడకట్టలు నీళ్ళు అంతా పోతున్నాయని తిడతారని బెండు తీసుకెళ్ళి ఓహో పైపుల బెండు పెడతానా మాట్లాడుతురా మీ బాబు పెడతాడు కానీ నువ్వు అట్లా రావే డిస్టర్బ్ చేస్తున్నావు నేను వచ్చిన శారద నచ్చింది ఈ సరసాల కూడా వచ్చే పని మొబైల్ బట్టలు అవి ఎప్పుడు రాయరా ఎప్పుడు కలిస్తే పని చేసినావు వస్తారా వస్తారా వచ్చాయి చూడు బాబయ్యా ఆయన కొంగల వీడు పెట్టండి పెట్టి మట్టట్ల కొంగ పెడుతు చూడు వీడు నాగేసిరా
ఈ కాలం మొత్తమే మారిపోయింది. ఏందమ్మా ఇట్లా వచ్చిన బొచ్చలు పని ఉన్నది ఇలా 4 ఇళ్ళ చుట్టాలు వాళ్ళ బట్టలు ఇడిచేసిన వినాలంటే అట్లకి వస్తుంది. ఏంటి అట్లకి వచ్చిందా? మా అయ్య గవే సంపాదించింది. అయితే ఎవరికుల వృత్తి వాళ్ళకు పూజ లేకున్నా ఊరు మాది. ఇప్పుడు మేము సాగలు పట్టణమైన మేము ఇక్కడ ఉంటాం హైదరాబాద్ మొక్కలు పోతాను. పోతారు కానీ కానీ సమ్మక్క నువ్వు రోజు ఇంటికాడ ఉండి మస్తు బోరు ఇస్తానమ్మా. ఆడుకుని వస్తావా? ఈ ఆట చల్లగా మా అత్త నా ఆట నడుస్తుంది. ఇక మత్తట్లా అంతేనా? బొచ్చాడు బట్టలు అవి ఉతకలేక పిండలేక జాడలేక అట్లా కట్టండి. అయ్యో ఏందే ఓ ఏందే నిన్న మొన్న మంచిగుంటే కాదే ఏంది ఇప్పుడు మాకు తెలియదా? ఇంకా నెత్తి ఓహో ఇదా ఈ రోజు నూనె పెట్టుడు దుస్తుడు ఇది ఏందని హెయిర్ స్టైల్ చేయించిన. హెయిర్ స్టైలా? కొత్త సార్లు హెయిర్ స్టైల్ చేయించిన. నీట్గా ఉండాలని నీట్గా ఉండాలి అందంగా ఉండాలని. ఏం స్టైల్ అది నీకు తెలియదా? నాకు తెలియదమ్మా. నువ్వు చేయించుకుంటావా? నువ్వు చెప్తే చేయించుకుంటా. ఇది అమ్మతో ప్రేమ కటింగ్. అమ్మతో ప్రేమ కటింగ్. అమ్మతో ప్రేమ కటింగ్. మా నాన్నతో ప్రేమ కటింగ్. వీళ్ళ మొక్కలు ఎక్కుంటాయి. కానీ ఇగో సమ్మక్క ఒక మాటనే ఇగో మనం ఎప్పుడో చాలా రోజులే మనం బడి పని చేసి కాకా నుంచి నా మొక్క నువ్వు చూస్తారు నీ మొక్క నేను చూస్తలేను. మనం ఇలా పోయి ఆడుకుందాం రా రాజు. అబ్బాని అయ్యో నాకే బొచ్చడు బట్టలు రేపు వాళ్ళ చుట్టాలు పోతా అంటే వాళ్ళ బట్టలు వాళ్ళకి ఎందుకు ఒక్కరోజు వాళ్ళ బొచ్చడు పని ఉన్నది. అయ్యో నన్ను చాలా డిస్టర్బ్ డిస్టర్బ్ కాదే. మనం చిన్నప్పటి నుంచి చూపితే మనం ఒక్కసారి పుడుతుంది ఒక్కసారి పెరిగినమాట ఒక్కసారి బడి పోయినామాట. బడి బంద్ చేసి కూడా ఒక్కసారి పని చేసినావు. మన గండానికి పని చేసి బడే మూటేసిన వాడు. సరే మా బాబుతో చెప్తావు. చెప్పు ఓ డాడీ బాబు నేను ఆటకి వెళ్ళేస్తా. ఆటకు వేస్తున్నా 4 రోజులైనా మళ్ళీ ఇంటి మొగలతో ఏంది బాబు నేను బాబు ఆడుకొని పోతున్నా మా బాబు అస్సలే పోనీయలే. మరి సమ్మక్క పోతున్నట్టు 4 రోజులైనా మంచిది అంటారేంటి? దాని మొగ ఎవరు చూస్తాడు? దాని మొగంతో పిచ్చడే కావాలి తాగుబోతుడే కావాలి అంతే. డబ్బన ఒక దాని వేయండి అనుకో ఏం చేస్తే బాధపడి వదలపోతే బండి కింద నువ్వు గెత్తు తిరిగేస్తుంది. బాబు డాడా ఆ బట్టలు వింటూ వచ్చినాక దాడిస్తా. నాకో వస్తున్నది. నాకో ఫ్రెండ్ ఉన్నది. నీ దోస్తే కోట తిరుపవా? ఓ తిరుపక్కన పిలు వీళ్ళు అలాగా ఇల్లు అదే పిలు తిరుపవా చూసుకో. దుకాణంలో సామాను మంచిగా లేకుండా అమ్ముకునే సావుకారు అమ్మ కట్టుకుంటే 10 మంది దుకాణంలో పోతుంది. ఒకవేళ దుకాణంలో సామాను ఇయ్యలు ముసలి అవనతకి వెళ్ళి సొల్లు కన్నా పోతాడా? దుకాణం కాకి పెట్టానంటే వెళ్ళు బయటికి వెళ్ళు. నేను సకలలో సమానం వచ్చే బయటికి రా. అయ్యో సమ్మక్క నీ ఫ్రెండ్ అవునా వస్తున్నా అక్కనే ఉండు. బయటికి అవుతున్నది పొద్దు పొద్దుల్లో రెండో
ఇప్పుడు వచ్చిందా ఏ మనిషి ఏడిస్తానా నేను నాకు ఇస్తాను నీకు ఇవ్వపోతున్నా ఏ మనిషి ఊరికే దాకా దాకా అంటావేంది కాదే నీకేమెత్తిపోతాను హెచ్చరిక ఆయనకి ఇచ్చినాక నీకు ఇవ్వపోతున్నా లెక్క మాట్లాడతాను ఇప్పుడు ఏమెత్తిపోయింది నాకు ఇచ్చినాక నీకు ఇవ్వపోనా గట్ల కాదు ఇప్పుడు నీకు నాకు టైం అంతా వేస్ట్ అవుతుంది ఇంటికా లేట్ అయితే నా బట్టలు వినుకుని వాళ్ళు అవుతుంది మళ్ళా సొప్పల మందరగా వస్తుంది ఇంకా మేడారం పోతాం అందరు గద్దెల కాడి వేయ బంగారం వేసేస్తారా వేయరు కొందరు మంది బాగుంటే ఇంత ముద్ద పట్టుకుంటారు పాడుతున్న వాళ్ళ పడాలి బయట పడుతున్నా మందిది అల్ల పడుతున్నా దేవుంది తీసుకురే ఆ దేవుని కాడ పడుతుంది దేవుని అవుతుంది బయట పడితే మంది అవుతుంది అట్లా అక్కడ ముచ్చటే ఇక్కడ నీకు అనుకో నీకు ముచ్చట ఎందుకు ఆట ఆడుకున్నావా మనం చాలా మంచి ఆటలు ఆడుకోవాలి నువ్వు 4 ఇళ్ళ పండు తిరుగుతావు కాబట్టి 4 వాళ్ళు తిరుగుతావు కాబట్టి ఏ పొలగా లెక్క ఆడతారో తెలుస్తుంది మీరేమో ఎండకపోని పోరగాళ్ళు అవును నీడకే ఉంటాం మీరు నీడకుండేటోళ్ళు వాళ్ళు కోవట్లేనే మేము బ్రాహ్మణులమే కాదే మీరు బ్రాహ్మణులు వెళ్ళరా వీళ్ళు కోమట్లు వెళ్ళరా మేము వెళ్తాం దగ్గర రాదు మంచి ఆట ఆడుకోవాలి మనం ఓ లోకం మీద ఆట ఆడుకోవాలి మంచి ఆట చెప్తావా మంచిగా కబడ్డీ 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 ఇప్పుడు అద్దు నేను తెమ్మన్నప్పుడు తేవాలి ఇప్పుడు అద్దు అయ్యో కబడ్డీ ఆట ఆడుకున్నాం మనం ఆడుకుని ఆడలేనా కబడ్డీ గట్ల కాదే కబడ్డీ మొగలు ఆడుకుంటే మనం 3 4 ఇంకో ఎవరో తీసుకొస్తాం లేరా ఈ గ్రూప్ ఎవరో నేను రాగాను సుద్దరోళ్ళు మీరు కాబట్టి మీరు ఏదో ఒకటి అంటారు కానీ నేను గవ్వలు పట్టుకొచ్చా గవ్వలు ఆడుతున్నాం ఓ మంచిగా ఆడతాం బాగా అందరం ఆడతాం కానీ ఇప్పుడు 3 ఆ చోట కూర్చొని గవ్వలు చేతుల వాటిల్లో గవ్వలు కూడా చేతుల పట్టేనా చూసారా ఇట్లా ఎది కొడతానే మీరు ఆ రీతి లేనట్టున్నది ఆడదాని రీతి గట్లా సింగులు పైకి అనుకోని కూర్చోవాలి మంచి ఆడుతుంది ఓ సింగ వెనక సింగ వెనక సింగ్ ఇట్లా గట్లా కింద తుప్పుంటే పోతుంది ఇట్లా అంటే నీ సుధరలో కంట తిరగచ్చు వాళ్ళు గవ్వలు కూడా రాజు దేశపతి రాజు కచ్చిన మీద ఉన్నప్పుడు వినగానే ఊర మళ్ళీ ఆనాడు మామూలే ఆరాజ మహారాజ ముద్దరాజ తల్లి వెనక పల్లగప్ప ఎత్తుకొని పళ్ళని పళ్ళు అమ్ముతుంటే అబ్బబ్బా డబ్బుల పిల్లలేమో పళ్ళు కొనుక్కొని తింటారు డబ్బు లేని పిల్లగాళ్ళు వాళ్ళ ముఖం చూస్తుంటే రాజు వెనక దేశపతి మహారాజు అయ్యో పాపం అని బిడ్డలాల రమ్మని పళ్ళ కంపకొని బిడ్డలాల తినమని మనిషి ఒక్క పండు చేతిలో పెడతాడు వాళ్ళ అబ్బాయి చూసి అంటాడు ఒరి బిడ్డ గొడ్డు అని చేతి పళ్ళు మీరెంత తింటారు పొలగాళ్ళు కొట్టుకుంటూ పోతాంటే రాజు దేశపతి రాజు ఊరాన ఊరు మంది కళ్ళల్లో ఎక్కడగానో అయిపోతురా నా బతికెందుకు అనుకుంటున్నా దేశపతి రాజే ఎంతో మంది సాయం చేసిన ఏ దేవుడు నా ముఖం చూడబాయనా తను పాడుబడయ్యారు ఊరు మంది కింది మాటలను బట్టిని అనుకోని రాజు దేశపతి రాజు బాధపడకుండా భగవంతా ఏ కన్ను ఏ కోనారాయణ రాజు ఏడుచుకుంటా కచ్చేరు కాడికి
గజపతి రాజు అరే రే కరుణ చూపవా ఓ